హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రామ్ బ్లాగ్ సికేఎల్. సో నేను ఈ రోజు మీకు ఈ వీడియోలో బెంగళూరులో ఉన్న ఏరియా 83 అడ్వెంచరస్ రిసార్ట్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ ప్లేస్ ఏంటంటే ఆఫీస్ కొలీగ్స్తో కలిసి ఒక వన్ డే సరదాగా స్పెండ్ చేయడానికి బెస్ట్ స్పాట్ అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఆఫీస్లో కొలీగ్స్ అంతా కలిసి అవుటింగ్కి వెళ్దామని చెప్పేసి ఏరియా 83 అడ్వెంచరస్ రిసార్ట్ అయితే పిక్ చేసుకున్నాము. ఆ రిసార్ట్ ఏంటంటే మా ఆఫీస్ దగ్గర నుంచి ఒక 40 కిలోమీటర్స్ అనమాట. అండ్ నేను ఉండే ప్లేస్ దగ్గర నుంచి అంటే మార్తల్లి నుంచి ఆ రిసార్ట్ ప్లేస్కి ఏంటంటే ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇది ఏంటంటే బన్నేరుగట్ట రోడ్లో ఉంటుంది అనమాట ఏరియా 83 అడ్వెంచర్స్ రిసార్ట్. గూగుల్లో మ్యాప్స్ పెట్టేసుకొని ఆరామ్సే వెళ్ళిపోవచ్చు అనమాట లొకేషన్కి. మేమేంటంటే ఎర్లీగానే రీచ్ అయిపోయాం. జనరల్గా అవుటింగ్లో రిసార్ట్లు అంటే మనకి పిచ్ ఇంట్రెస్ట్ అనమాట. అందుకే అందరికంటే ముందు నేనే వెళ్ళేసి అక్కడ రెడీగా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లేస్ చూస్తే సూపర్గా ఉంది. చుట్టూతల పెద్ద పెద్ద చెట్లు, ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ పార్కింగ్ కూడా చాలా పెద్ద ప్లేస్ అయితే అలాట్ చేశారు. అండ్ దాంతోపాటు మల్టిపుల్ కంపెనీస్ కూడా ఇక్కడికి వస్తున్నాయి అనమాట. ఏ టీంకి ఆ టీం సపరేట్గా ఒక పర్సన్ అయితే అసైన్ చేస్తారు. అండ్ లోపలికి వెళ్ళగానే మేము రిజిస్టర్ అయిన క్యూఆర్ ఒకటి జనరేట్ అయితే దాన్ని స్కాన్ చేసి మాకు ఒక బ్యాండ్ అయితే ఇచ్చారనమాట. సో అందులో ఏంటంటే ఈరోజు మేము ఏ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొచ్చో అక్కడ అందులో మెన్షన్ చేసి ఉంటాయి. సో ఆ బ్యాండ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్ళాం. లోపలికి వెళ్ళిన వెంటనే మాకు వెల్కమ్ డ్రింక్స్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ. దాని తర్వాత చుట్టూతల సరౌండింగ్స్ ఏమున్నాయని చెప్పేసి చూస్తే మంచి అద్దరిపోయే స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. అండ్ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. రీఫ్రెష్ అవ్వడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అని అయితే దీన్ని చెప్పొచ్చు. అండ్ మాకేంటంటే మాకున్న ప్లాన్లో ఒక టీమ్ బిల్డింగ్ యాక్టివిటీ ఉంది, దాని తర్వాత బబుల్ సాకర్, దాని తర్వాత ఫూట్బాల్ గేమ్ ఒకటి, దాని తర్వాత కామన్ గేమ్స్ అన్ని ఆడుకోవచ్చు అనమాట. అంటే క్రికెట్ కానీ, షటిల్ కానీ, వాలీబాల్ కానీ ఇంకొన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మొత్తానికి మా టీం అందరూ అయితే ఒక చోట గ్యాదర్ అయ్యారు. సరదాగా డ్రింక్స్ అన్ని తాగేసి అలా ముచ్చట్లు పెట్టుకున్నారు. దాని తర్వాత ఫస్ట్ గేమ్ లైక్ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీ అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ ఒక కోఆర్డినేటర్ ఉన్నారు కదా, ఇతను మాకు కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనమాట. తను ఏమేం చేయించబోతున్నాడు అని చెప్పేసి. ఇక్కడ మమ్మల్ని ఏంటంటే కొన్ని టీమ్స్ కింద డివైడ్ చేశాడు. దానికంటే ముందు ఒక పెద్ద సర్కిల్ అయితే ఫామ్ చేయించాడు. ఒక పెద్ద సర్కిల్ ఫామ్ చేయించి అందరు చేతులు పట్టుకొని కొన్ని తను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. లెఫ్ట్ జరగండి, రైట్ జరగండి, ముందుకు రండి అని చెప్పేసి. సరదాగా ఆ గేమ్ అయితే బాగుంటుంది అనమాట. కొన్ని నిమిషాలు చూడండి ఒకసారి మా వాళ్ళు ఎలా ఆడారు. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక గేమ్ అయితే కండక్ట్ చేశాడు అనమాట. అదేంటంటే బిల్డ్ పైప్ లైన్ అని చెప్పేసి. సో ఒక 3 టీమ్స్ అయితే డివైడ్ చేశాడు కదా. డివైడ్ చేసిన తర్వాత కొన్ని పైప్స్ అయితే ఇచ్చాడు అనమాట. ఆ పైప్స్ లో ఏంటంటే ఒక చిన్న మార్బుల్ గోలీ లాంటిది వేసేసి లైన్ గా ఒకళ్ళ తర్వాత ఒకరు అలా పాస్ చేసుకుంటా వెళ్ళి లాస్ట్ లో ఒక కప్ లో వేయాలన్నమాట. అలా మల్టిపుల్ టైమ్స్ ఎవరైతే ఎక్కువ సార్లు వేస్తారో వాళ్ళు విన్ అన్నట్లు ఒక టీమ్ బిల్డింగ్ యాక్టివిటీ అయితే కండక్ట్ చేశాడు. ఇది చాలా బాగుంది. లైక్ అందరూ ఇంటరాక్టివ్ గా ఒకరు పరిచయం చేసుకుంటూ యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ కోఆర్డినేషన్ కి లైక్ టీమ్ బిల్డింగ్ లాగా బాగానే ఉంది ఫస్ట్ గేమ్. సో ఫస్ట్ యాక్టివిటీ అయితే ఫినిష్ చేసుకున్న తర్వాత కొంతమంది అయితే ఫూట్బాల్ గేమ్ ఆడటానికి వెళ్ళారు. ఇంకొంతమంది అయితే బబుల్ సాకర్ గేమ్ ఆడటానికి వెళ్ళారు అనమాట. సో మేమేంటంటే హ్యూమన్ ఫూట్బాల్ గేమ్ ఆడదాం అని చెప్పేసి ఆ ఏరియా దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ గేమ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. లైక్ ఒక 2 టీమ్స్ అనమాట, 2 టీమ్స్ లా ఉంటాయి. ఏంటంటే ఆపోజిట్ టీం గోల్ కొట్టకుండా మనం కాపాడుతూ ఉండాలన్నమాట బాల్ ని. ఇది చూడటానికి చాలా సింపుల్ గానే ఉందనిపిస్తుందిలే కానీ ఒక పోల్ లా ఉంటది. దాన్ని 2 హ్యాండ్స్ తోటి హోల్డ్ చేసుకుంటా ఆపోజిట్ వచ్చే బాల్ ని అలా ఆపుతూ ఉండాలి. ఇది 15 మినిట్స్ అనమాట. 15 మినిట్స్ మనం ఈ గేమ్ ఆడుకోవచ్చు. ఇదేంటంటే చూడటానికి నార్మల్ గానే ఉందిలే అనుకుంటాంలే కానీ ఒక 2-3 నిమిషాలకే ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోతాం అనమాట. అటు జరగటం, ఇటు జరగటం, దాన్ని ఆపటం, బాల్ కొట్టడం, అవన్నీ చాలా క్రేజీగా అయితే ఉంటుంది. గేమ్ అయితే సూపర్ గా ఉంటుంది. నన్ను అడిగితే ఇది మస్ట్ అండ్ ట్రై గేమ్ అని చెప్పేసి అయితే చెప్తాను. వన్స్ ఆ గేమ్ ఆడుకున్న తర్వాత మేము క్రికెట్ ఆడదాం అని చెప్పేసి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసి క్రికెట్ టీమ్ మెంబర్స్ అలా టీం డివైడ్ అయిపోయి క్రికెట్ అయితే ఆడేస్తాం కొంచెం సేపు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఎక్కడైనా క్రికెట్ బాల్ బ్యాట్ కనపడిందంటే అన్ని గేమ్లు వదిలేసి ఖచ్చితంగా వచ్చి ఆ క్రికెట్ దగ్గర నిలబడి చూస్తాం. సేమ్ అలానే మేము కూడా అందరం వచ్చేసి ఒక 2 టీంల కింద డివైడ్ అయిపోయి కొంచెం సరదాగా ఆడుకొని గేమ్ అయితే ఫినిష్ చేసాం. మేము యాక్చువల్గా ఇక్కడికి వచ్చేసరికల్లా 10-10:30 అయింది. ఈ ఏరియా 83 రిసార్ట్లో ఒక 3 యాక్టివిటీస్ ఫినిష్ చేసేసరికల్లా టైం ఆల్మోస్ట్ 1:32 అలా వచ్చేసింది. సో ఇట్స్ లంచ్ టైం. సో మాకు లంచ్ అయితే ఇక్కడ బఫెట్ ప్రిపేర్ చేశారు. సూపర్గా చేశారు. ఒక్కొక్క డిష్ ఉంది, ఎక్సలెంట్గా ఉంది. నేను యాక్చువల్గా ఐటమ్స్ చూసి టెంప్ట్ అయిపోయి అన్ని వీడియో తీయలేకపోయాలే కానీ ఒక్కొక్క ఐటమ్ అయితే సూపర్గా చేశారు. లంచ్కి అయితే కంప్లీట్ 100% వర్తి అని చెప్పేసి చెప్పాలి. వెజ్ వాళ్ళకి వెజ్ ఐటమ్స్ అండ్ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఏ ఒక్కటి మిస్ చేయకుండా అన్నీ అలా 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 లాగి చేసాం అనమాట. సో మొత్తానికి లంచ్ అయితే ఫినిష్ చేసేసుకొని నెక్స్ట్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేద్దామని చెప్పేసి వెళ్ళాం.
సో మేము నెక్స్ట్ పార్టిసిపేట్ చేసిన గేమ్ ఏంటంటే బబుల్ సాకర్ అనమాట. ఈ గేమ్ బాబోయ్ అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక గుండ్రటి బంతి, ఆ బంతి లోపలికి అలా దూరిపోవాలన్నమాట. వాడు దాని తర్వాత ఎయిర్ ఫిల్ చేస్తాడు. ఫిల్ చేసిన తర్వాత ఒక 2 టీమ్స్ ఉంటాయన్నమాట. ఆ 2 టీమ్స్ ఏంటంటే సేమ్ ఇక్కడ కూడా ఫుట్బాలే. బాల్ ఏంటంటే ఆపోజిట్ టీంలో గోల్ కొట్టేయాలన్నమాట. ఈ ఫుట్బాల్ కంటికి కూడా కనపడదు, ఎందుకంటే ఆ బబుల్ అలా ఉంటది. ఫుట్బాల్ అదంతా తర్వాతలే అని చెప్పేసి అని ఎలాగో బబుల్ చాలా పెద్దగా ఉందన్నమాట. కింద పట్టడం, అటు పట్టడం, ఇటు పట్టడం. ఒకసారి కింద పడ్డామంటే లేవడానికి ఒక 2 మనుషులు సపోర్ట్ తీసుకోవాలి, అలా ఉంటుంది ఈ గేమ్. మేమైతే నిజంగా ఈ గేమ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. వన్స్ ఇది ఫినిష్ అయిన తర్వాత ఇక సరదాగా చుట్టూతలా ఉన్న సరౌండింగ్స్, ఆ పెద్ద పెద్ద ట్రీలు చాలా చల్లగా ఉందన్నమాట. సరదాగా అటు తిరిగేసి అలా అలా వచ్చేసి అందరం కలిసి ఒక చోట గ్యాదర్ అయ్యేసి కొన్ని టీమ్ పిక్చర్స్, ఒక చిన్న చిన్న టాస్క్ మాలో మేము సరదాగా ఆడుకున్నాం. దాని తర్వాత అక్కడ ఒక పనిచేసే పర్సన్ ఏంటంటే వచ్చేసి, మీరు మా రిసార్ట్కి రివ్యూ ఇచ్చేస్తే మీకు కొన్ని క్యాప్స్ ఇస్తామని చెప్పేసి అని వచ్చి అడిగాడు అనమాట. సో సరదాగా అలా రివ్యూస్ ఇచ్చేసి క్యాప్స్ తీసుకొని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అలా తీసుకున్నాము. మొత్తానికి ఏరియా 83 అడ్వెంచర్స్ రిసార్ట్లో అయితే సూపర్గా ఎంజాయ్ చేసాం. ఒక రోజు అయితే ఎలా చెప్పాలంటే ఒక అద్భుతంగా స్పెండ్ చేసాం ఆ రోజుని. మేము జస్ట్ ఓన్లీ 3-4 యాక్టివిటీస్ మాత్రమే ఆడాము. అవి కాకుండా ఇంకా కొన్ని ఎక్స్ట్రా గేమ్స్ కూడా ఉంటాయన్నమాట. అది బేస్డ్ ఆన్ ప్యాకేజ్ బేస్ చేసుకుని ఉంటుంది. మేము ఆడిన గేమ్స్ కాకుండా ఏదన్నా బెస్ట్ ఉందా అని అంటే ఒక గేమ్ అయితే ఉంది. గన్ షూటింగ్ గేమ్ అయితే ఉందన్నమాట. కలర్ షూట్ చేయడం, ఆ గేమ్ సూపర్గా ఉంటుంది. మీరు ఇన్ కేస్ అక్కడ కనుక వెళ్తే ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి, మీ ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ వన్స్ ఆ గేమ్స్, ఆ యాక్టివిటీస్ అవన్నీ ఫినిష్ అయిన తర్వాత ఈవినింగ్ స్నాక్ టీ, బిస్కెట్స్, రస్క్స్ అవన్నీ పెట్టాడు. అవన్నీ సరదాగా అలా అలా టచ్ చేసి ఇక మేము ఇంటికైతే బయలుదేరిపోయాం. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి మా కొలీగ్స్ అందరితో కలిసి ఒకరోజు సూపర్గా అయితే స్పెండ్ చేశాను. I hope you all enjoyed my video. So before signing off, please like the video and subscribe my channel. Bye bye. See you in the next video.